ఆచి చికెన్ మసాలా. వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు చేశారు. మే 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి టీజీ భరత్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు మే 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి టీజీ భరత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక దీంతో మంత్రి ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పైన మంత్రి టీజీ భరత్ అయితే కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనుష, ప్రస్తుతం అయితే కర్నూలులో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే మంత్రి టీజీ భరత్ తన పైన అసత్య ఆరోపణలు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేశారంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పైన క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ విషయాన్ని మంత్రి టీజీ భరత్ స్వయంగా వెల్లడించారు. ఎఫ్ఐఆర్ కాపీతో సహా తనపై మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులపై కూడా అవమానకరమైన అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మంత్రి టీజీ భరత్ ఆ ఫిర్యాదులో ఆరోపించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యము, నిరాధారమైనవని కూడా ఆయన చెప్పారు. ప్రజల్లో తన ప్రతిష్టను దెబ్బతీయడము అలాగే తన పైన ద్వేష భావాన్ని కలిగించడమే లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారని కూడా టీజీ భరత్ తన ఫిర్యాదులో వివరించారు. అయితే ఇప్పటికే క్రిమినల్ పరువు నష్టం దావా నమోదు చేసిన మంత్రి టీజీ భరత్ త్వరలోనే సివిల్ పరువు నష్టం దావా కూడా వేస్తానని కూడా మంత్రి తెలిపారు. చట్టపరంగా పూర్తి స్థాయిలో పోరాడుతానని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ పరిణామం అయితే కర్నూలు రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారింది. అనుష, ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అప్పుడు అంటే కర్నూలులో ధర్నా చేసినప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై ఏదైనా విమర్శలు చేసేవారికంటే బైరెడ్డి సిద్ధార్థ పైన విమర్శలు చేసేవారికి మంత్రి టీజీ భరత్ గిఫ్ట్లు ఇస్తున్నారని కూడా ఆరోపించారు. రాజకీయ విమర్శలతో పాటు పలు అంశాలపైన కూడా ఆ రోజు కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మంత్రి పైన తీవ్ర స్థాయిలో స్పందించారు. మంత్రి టీజీ భరత్ తనకు టికెట్ రాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మంత్రికి ఎక్కువ ఉన్నట్టుందని కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. అయితే అంటే ఈ ఇష్యూ అంతా కూడా ఆత్మహత్య చేసుకున్న సతీష్, కర్నూలులో ఎవరైతే ఈ వైసీపీ కార్యకర్త సతీష్ ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఆత్మహత్య చేసుకున్న సతీష్ కుటుంబానికి డబ్బులు ఇప్పించాల్సింది పోయి తిరిగి నాపైనే ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి టీజీ భరత్ కు ఫార్మా కంపెనీ నుంచి 45 కోట్లు వచ్చాయని చెప్పేసి ఆ రోజు ధర్నా సందర్భంగా కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడైతే ఆరోపణలు చేసిన తర్వాత అదే ఫార్మా కంపెనీని పిలిపించి ఫార్మా మంత్రికి డబ్బులు ఇవ్వలేదని కూడా మంత్రి చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఆ రోజు ధర్నాలో కూడా చెప్పారు. అయితే తాను చెప్పిన వెంటనే ఆ కంపెనీ నుంచి డబ్బులు ఇవ్వలేదని చెప్పిస్తారని కూడా ఆయన ఆరోపించారు. అయితే ఆయన మంత్రి టీజీ భరత్ తండ్రి ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు ఎవరున్నారో ఆయన టీజీ వెంకటేష్ కూడా గౌరవం కోల్పోయారని
అహంకారంతో మాట్లాడుతున్నారని కూడా ఆయన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విమర్శించారు ఆ రోజు. మీసాలు తిప్పుకుని తిరిగే వాళ్ళు మీసాలు దించుకుని మీ దగ్గరకు ఎవరు వచ్చారో చెప్పాలంటూ కూడా ఆయన అప్పట్లో పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఆ ధర్నా సందర్భంగా. ప్రశ్నించిన వారిపైన కేసులు నమోదు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆ రోజు ఏవైతే తమ పైన తన కుటుంబం పైన వ్యాఖ్యలు చేశారో అవన్నీ తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. అలాగే తన పరువుకు నష్టం కలిగించే విధంగా కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మంత్రి టీజీ భరత్ తీవ్రంగా స్పందించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తన పరువుకు నష్టం భంగం కలిగించడమే కాకుండా తన పరువుకు నష్టం కూడా కలిగించారు అని చెప్పి ఆయన ప్రస్తుతం అయితే క్రిమినల్ పరువు నష్టం కేసు దావా చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సాయి ప్రసాద్, అయితే మనం చూసుకున్నట్టయితే కేసుకు సంబంధించి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఆల్రెడీ పోలీసులు. మరి ఏ సెక్షన్ల కింద బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది? ప్రస్తుతం అయితే ఆయన సివిల్ క్రిమినల్ పరువు నష్టం దావా వేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అనుష. ఎందుకంటే రాబోయే కాలంలో క్రిమినల్ పరువు నష్టం దావా కూడా వేస్తాను. క్రిమినల్ పరువు నష్టం కదా ప్రస్తుతం వేశాను. సివిల్ పరువు నష్టం అంటే ఎన్ని కోట్లకు వేస్తారో ఆయన తెలియదు. ప్రస్తుతం అయితే సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం 353(2), 356(1), 356(2) బిఎన్ఎస్ సెక్షన్ల కింద వారు నమోదు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తన పైన ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా కూడా ఆయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు చేశాడు. తన పైన అంటే ఎక్కువగా ద్వేషభావం కలిగించే విధంగా ఇతరులను రెచ్చగొట్టే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ సెక్షన్ల కింద ప్రస్తుతం అయితే క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తాను. రాబోయే భవిష్యత్తు కాలంలో ఆయన పైన ఈ వ్యాఖ్యలను అనుసరించి సివిల్ పరువు నష్టం అంటే ఆయన పైన సివిల్ పరువు నష్టం అంటే ఎన్ని కోట్లకు పరువు నష్టం దావా వేస్తాడో ఆయనైతే చెప్పలేదు. కానీ భవిష్యత్తులో సివిల్ పరువు నష్టం కూడా దావా కూడా వేస్తారని చెప్పి మంత్రి టీజీ భరత్ చెప్పిన సందర్భం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం అనుష. సాయి ప్రసాద్, ఈ కేసుకి సంబంధించి ఏవైనా నోటీసులు జారీ చేస్తారా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి? అలాగే ఈ కేసుకు సంబంధించి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏమైనా రియాక్ట్ అయ్యారా? అయితే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గాని లేకపోతే వైసీపీ నేతలు గాని ప్రస్తుతం అయితే ఈ కేసు పైన రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ప్రశ్నించే వారిపైన టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. ఏదైనా సమస్య పైన గానీ లేకపోతే వారిని ఏదైనా ప్రశ్నించే వారిపైన అందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో భాగంగానే ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎలాంటి ఆరోపణలు చేయడం కానీ లేకపోతే ఆయన ఉన్న వాస్తవాలు ఆయన ఆ రోజు ధర్నా సందర్భంగా చెప్పడం జరిగింది. తన పైన అంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని నువ్వు టికెట్ తెచ్చుకోలేవు కానీ నా పైన ఆరోపణలు చేస్తున్నావని మంత్రి టీజీ భరత్ చెప్పడం జరిగింది. అయితే దానికి కౌంటర్ గా మంత్రి టీజీ భరత్ పైన ఈయన కౌంటర్ ఆరోపణలు కూడా చేయడం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తనకు 33 ఏళ్ల వయసులోనే తాను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యాను, అలాగే ఒక స్టాట్యుటరీ బాడీకి చైర్మన్ గా కూడా నియమించారు పార్టీలో. అయితే టీజీ భరత్ మాత్రం 43 ఏళ్లకు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. 48 ఏళ్ల వయసులో ఆయన మంత్రి అయ్యాడు. అయితే ఆ వయసుకు తాను అవుతానని చెప్పడమే జరిగింది తప్ప ఎలాంటి ఆయన నిరాధారమైన ఆరోపణలు చేయలేదు. అయితే ప్రశ్నించే వారిపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాత్రం తాను ఎటువంటి కేసులు పెట్టినా కూడా తాను అన్నిటికీ సవాల్గా స్వీకరిస్తానని చెప్పి కూడా చెప్పడం చూస్తున్నాం మనం అనుష. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.